నా పేరు డాక్టర్ కోటా నీలిమ. హక్కు ఇనిషియేటివ్ అనే ఎన్జిఓకి ఐఎమ్ ద ఫౌండర్ అండ్ ద డైరెక్టర్. హక్కు ఇనిషియేటివ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సెప్షన్ స్టడీస్ మా ఎన్జిఓ క్రితం 10 ఏళ్ల కంటే ఎక్కువ సమయం నుంచి రీసెర్చ్ బేస్డ్ సివిక్ అండ్ మున్సిపల్ గవర్నెన్స్ గురించి పనిచేస్తుంది. హైదరాబాద్లో కూడా మేము చాలా పనిచేసాం, ఎస్పెషలీ అబౌట్ సిటిజన్ పార్టిసిపేషన్ ఇన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ హైదరాబాద్. హక్కు ఇనిషియేటివ్ గురించి మీరు ముందర కూడా వినుంటారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ campaigns we did was about the wine shops, where we did citizen referendum and local voting to in residential areas lo unna wine shops gurinchi ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, అక్కడ ఉండాలా ఉండకూడదా. ఇది క్రితం గవర్నమెంట్లో మీకు చాలా బాగా గుర్తుంటుంది. 3-4 ఇయర్స్ క్రితం హైదరాబాద్లో విస్తృతంగా వైన్ షాప్స్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ లోకల్ రెసిడెంట్స్ దానికి ప్రొటెస్ట్ చేసినప్పుడు హక్కు ఇనిషియేటివ్ దాంట్లో ముందరకొచ్చి ప్రజల అభిప్రాయాల్ని ముందర పెట్టి ఒక ఒత్తిడి తీసుకొచ్చి గవర్నమెంట్ చేత ఆ వైన్ షాప్స్ని, ఆ పర్మిట్ రూమ్స్ని క్లోజ్ చేయించడం జరిగింది. ఇలాగే మాన్సూన్స్లో మీకు అందరికీ తెలుసు, వానలు వచ్చినప్పుడు ఎలాంటి వరద పరిస్థితులు మన సిటీలో ఉంటాయో వాటిలో ఆ పరిస్థితుల్లో కూడా మార్పు రావడానికి మేము కృషి చేసి, ఎప్పుడు చేసినా కూడాను సిటిజన్ కమ్యూనిటీ లీడర్స్ని, సివిల్ సొసైటీ లీడర్స్ని అందరినీ తీసుకునే మేము ముందుకు వెళ్ళాం. ఇప్పుడు కూడా ఈ రోజున హక్కు కన్సల్టేషన్స్ అని పెట్టి మన సిటీలో అవుతున్న డెమోలిషన్స్, అది మీకు కూడా తెలుసు, దీని గురించి చాలా క్రిటిసిజం అయింది. ఆ క్రిటిసిజం ఎంతవరకు కరెక్టో కాదో ప్రజల ముందర ఉంది. పొలిటికల్ రీజన్స్ మూలంగా ఏదో ఒక మాట మీద రూలింగ్ పార్టీని అటాక్ చేయాలనుకుని క్రిటిసిజం చేయడం కూడా జరిగింది. దీని వెనకాల ఉన్న పాలిటిక్స్ వాళ్ళ మూలంగానే క్రితం గవర్నమెంట్ టైంలో 2014 నుంచి హైదరాబాద్ స్థితి ఏ రకంగా దయనీయంగా తయారైందో అది కూడా ప్రజల ముందర ఉంది. దీని గురించి ఇవాళ ఒక ఆల్మోస్ట్ డే లాంగ్ డిస్కషన్ పెట్టుకున్నాం. దీని ఒక్కొక్క బిందువు మీద ఎంతో డీటెయిల్డ్గా ప్యానల్ డిస్కషన్ పెట్టుకుని మాతో చాలామంది సివిల్ సొసైటీ నుంచి, అలాగే ఈ విషయాల మీద ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్, హైదరాబాద్లో అయిన ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ ఎన్ని ఏళ్లగా, ఎన్ని దశాబ్దాలుగా నడుస్తుందో వాటి గురించి రీసెర్చ్ చేసిన వాళ్ళు, అలాగే ఢిల్లీలో భాగీదారీ అని ఒక మూమెంట్ మొదలుపెట్టి ఎలా ప్రజలతో కలిసి రూల్స్, రెగ్యులేషన్స్, ఇలాంటి డిసిషన్స్ తీసుకోవచ్చు అన్న ఒక మోడల్ని చూపించిన అశోక్ బసీన్ గారు ఢిల్లీ నుంచి, డాక్టర్ లుబ్నా సర్వత్ గారు ఎన్ ఎక్స్పర్ట్ ఆన్ లేక్స్ అండ్ ఎన్వైర్న్మెంట్ ఇన్ హైదరాబాద్, అలాగే బ్రదర్ వర్గీస్ గారు సోషల్ యాక్టివిస్ట్, హ్యూమన్ రైట్స్ ఎక్స్పర్ట్, ఇలా చాలామంది, ఇంకా చాలామంది ఉన్నారు మన ప్యానెల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఆడియన్స్లో. వీళ్ళందరూ కలిసి ఒక రెజల్యూషన్ ఇవాళ మేము పాస్ చేయడం జరిగింది. ఈ రెజల్యూషన్లో ముఖ్యంగా 2-3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి, కన్సల్టేషన్ ప్రాసెస్ ఉండాలి అని అందరూ అనుకుంటున్నారు. ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ఉండాలి. అంటే జన్ సున్వాయి అనేది మనం మిగతా దేశంలో కూడా వింటుంటాం. ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ కన్సల్టింగ్ ద స్టేక్ హోల్డర్స్ ఆఫ్ అ పర్టికులర్ ప్రాబ్లమ్ ఆర్ అ పర్టికులర్ ఇష్యూ విచ్ ద గవర్నమెంట్ ఈస్ సీకింగ్ టు సాల్వ్. ఏ పాలసీ తీసుకొచ్చినా మనం జన్ సున్వాయి అంటే ప్రజల నుంచి ఆ సొల్యూషన్స్ కనుక తీసుకెళ్తే అవి ప్రజలకి అందుబాటులో ఉండే రకంగా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఆ సొల్యూషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇన్ కేస్ దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏమైనా పాలసీలో చేంజెస్ రావాలన్నా కూడాను ప్రజల దగ్గర నుంచి ఆ డిసిషన్ వస్తే ఇట్ వుడ్ బి బెటర్ అని దట్ ఈస్ వన్ వే ఆఫ్ డెమోక్రటైజింగ్. అంటే కింద లెవెల్ దాకా డెమోక్రసీ ఎలా తీసుకెళ్ళాలని. రెండో పాయింట్, ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ మూసీ రివర్ బేసిన్ అథారిటీ గురించి కూడా ఒక డిమాండ్ వచ్చింది, ఒక డిస్కషన్ వచ్చింది. ఇది వస్తే ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చనే ఒక ఆలోచన. అలాగే మన మూసీ రివర్ని డీసిల్టింగ్ చేస్తే గనక దాంట్లో నీటి పారుదల ఎక్కువ అవుతుంది, అలాగే ఒక రకంగా నిలిచిపోయినట్టు ఉండదు. దీని మూలంగా హెల్త్, మన
సిటీలో ఉంటున్న ప్రజలందరికీ హెల్త్ బెనిఫిట్స్ కూడా వస్తాయి అని ఇంకో సజెషన్ వచ్చింది. అలాగే డేటా ఉండాలి, అంటే ఆ రివర్కి రెండు వైపులా మూసీ రివర్ని కనుక తీసుకుంటే, లేకపోతే ఈవెన్ ఎంక్రోచ్మెంట్స్ గురించి తీసుకుంటే ల్యాండ్ గ్రాబ్స్ చేసిన ఏరియాస్ కానీ లేక్స్ మాయమైపోతున్నాయి, దాని గురించి కానీ ఉన్న డేటా అందరికీ అందుబాటులో ఉండాలి, వెబ్సైట్స్ మీద ఉండాలి అనే సజెషన్ కూడా వచ్చింది. ఈ సజెషన్స్ అన్నిని తీసుకుని మేము ఒక హక్కు ఇనిషియేటివ్, మా ఎన్జిఓ హక్కు ఇనిషియేటివ్ వైపు నుంచి ఒక రెజల్యూషన్ తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 2-3 డేస్లో దాన్ని తయారు చేసి మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. వీ హోప్ that citizen-centric governance can bring a better understanding of what is happening in Hyderabad. I think a lot of good is happening in Hyderabad. I believe that the demolitions and the way forward which the government has shown is the right way forward. It has to be understood in the context of the future of Hyderabad. Adi manam ela cheyacho ee hakku consultations ivala మేము చేసి చూసాం. We are very happy with the results, and it is very good to see that a lot of constructive suggestions have come in the Hakku resolution. Now may I ask, వైపున మనకి ఏదైతే ఈ రోజు ఇక్కడ డిస్కషన్ చేసుకున్నామో అది చాలా ఫ్రూట్ఫుల్గా ఉండేనండి, అండ్ ఇట్ ఈస్ అ వెరీ నెసెసరీ స్టెప్. అండ్ నేను ఇక్కడ ముఖ్యంగా మనం రెజల్యూషన్స్లో పాటు అందరితో పాటు నేను కూడా ఇక్కడ కాంట్రిబ్యూట్ చేసింది ఏంటంటే, మన ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు పిలుపు ఇచ్చిన మేరకు అది మనందరి బాధ్యత అవుతుంది. ఎందుకంటే ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు, ఆనరబుల్ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారు, దట్ మీరు తప్పకుండా పూర్తి అపోజిషన్ని కూడా చెప్పినారు, అటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ ప్రజలకు కానీ అందరికీ చెప్పారు, మీ దగ్గర ఏమైనా మీకు ప్లాన్ ఉంటే తప్పకుండా రెస్టోరేషన్ గురించి, మూసీ గురించి, అన్నిటి గురించి ప్రతి ఇష్యూ మీద ఇవ్వండి అని ముఖ్యమంత్రి గారు మాటి మాటికి పిలిపివ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మన ప్రజలందరిది బాధ్యత అవుతుంది. మనం మన ప్లాన్స్ తప్పకుండా ఇలా పబ్లిక్ కన్సల్టేషన్స్ జరుపుకుంటూ మనం ఇవ్వడం మన బాధ్యత. నెంబర్ 2 ఏంటంటే, ఆ మూసీ వెడల్పు ఒకటే 250 కిలోమీటర్స్, కానీ దాని విడతి ఎంత ఉంది, దాని క్యారింగ్ కెపాసిటీ ఏముంది అన్నది మొన్న రీసెంట్గా ఇరిగేషన్ శాఖ కూడా ఐఐటికి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి మొత్తం పబ్లిక్ డొమైన్లో అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఐఐటి హైదరాబాద్ దగ్గర నుంచి తప్పకుండా అది పబ్లిక్ డొమైన్లో పెట్టడం అవసరము. ఎందుకంటే పబ్లిక్ మొత్తంకి తెలియాలి. దాని తర్వాత మనం చూసింది ఏంటంటే, మినిస్టర్స్ ఒకటి చెప్పడం, బ్యూరోక్రాట్స్ ఇంకొకటి చెప్పడం అన్నది ఉండకూడదు. మినిస్టర్స్ చెప్పిన దాన్ని అది గ్రౌండ్ మీద ట్రాన్స్లేట్ అవ్వాలంటే మనం మూసీ దగ్గర చూసినాం, ప్రజలు గొగ్గోలు అయిపోయినారు. అలా అవ్వకూడదు. వాళ్ళకి ఫస్ట్ సోషల్ ఇంజనీరింగ్ అవ్వాలా. ఒక డెసిషన్ తీసుకున్నారంటే ముందు ప్రజల రిప్రజెంటేటివ్స్ లేకపోతే యాక్టివిస్ట్ అక్కడికి వెళ్ళి ఆ బాధితుల దగ్గరికి వెళ్ళి సోషల్ ఇంజనీరింగ్ చేసి అప్పుడు ఆ లీగల్ స్టెప్ అన్నది తీసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ నాన్ నెగోషియబుల్స్ అన్నది మనం చాలా పెట్టుకోవాలి. అది పర్యావరణంకి కానీ డెమోక్రసీకి కానీ కరప్షన్ లేకుండా చేయాలని కొన్ని నాన్ నెగోషియబుల్స్ మనం పెట్టుకొని ముందు వేస్తే మనం ప్రజాహితంలోనే ప్రతిదీ జరుగుతుందని మేము అందరం కలిసి నమ్ముతున్నాము. థ్యాంక్ యూ అశోక్.